అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం బ్రోష విజయవాడ నుంచి. ఈరోజు కొన్ని స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. చాలా చాలా చిన్న సైజులో, అంటే అంగుష్టు సైజులో కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి. సో లక్ష్మీ గణపతుల కలెక్షన్స్ అని అలా. సో అవన్నీ చూపిస్తాను, అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి యాక్చువల్గా వన్ టౌన్ బ్రాంచ్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో కొంచెం ఈ 1 వీక్ అయితే కొంచెం ఆగండి. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అనేది యాక్చువల్గా భవానీలో దీక్ష విరమణ జరుగుతుంది. సో అక్కడ కొంచెం ట్రాఫిక్ అనేది డైవర్షన్ జరుగుతుంది. కాబట్టి అటువైపు వెళ్ళే వాళ్ళు, అంటే అటువైపు వెళ్ళాలనుకునే వాళ్ళు బెటర్ మీరు బందర్ రోడ్ బ్రాంచ్కి వచ్చేయడమే బెటరు. సో రేపు క్రిస్మస్ హాలిడే అయితే ఏమి ఉండదు, నార్మల్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. సో ఇంకా మన ప్రొడక్ట్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి మనకి 2.5 నుంచి 3 అంగుళాల్లో 3D ప్యాటర్న్లో చాలా లైట్ వెయిట్లో డిజైన్ చేయబడిన గణపతి విగ్రహం. యాక్చువల్గా గణపతి విగ్రహాలు మీకు చాలా చాలా కలెక్షన్స్ అయితే చూపించాను. కానీ ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఆయన ఏదైతే కూర్చున్నారో కమలంలో దాని ఎదురుగుండా ఏనుగు కుంభస్థలం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఏనుగు కుంభస్థలం ఉంటుంది. చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే సాలిడ్ ఫినిషింగ్ ఇది వచ్చేటప్పటికి మీకు పట్టీనా చేత వస్తుందన్నమాట. అలాగే స్వామివారికి వెనక భాగం కానీ, కమలాలు కానీ, వరద అభయహస్తాలు కానీ, శంకుపాశాలు కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఇదే మోడల్లోనే మీకు మహాలక్ష్మి కూడా వస్తుందన్నమాట. సో ఇద్దరు కూడా సేమే. యాక్చువల్గా ఇక్కడ ఇద్దరికి కూడా ఏంటంటే బేస్ అనేది ఇక్కడ చూస్తే మీకు డిజైన్ అనేది ఏనుగు కుంభస్థలాలు వస్తాయి. అలాగే లక్ష్మీ గణపతులు కంపల్సరీ ఇది సెట్ కింద వస్తుంది, విడిగా అయితే రాదు. సో లక్ష్మీ గణపతులు విత్ నాక్షి చేతతో మీకు ఫినిషింగ్ హై ప్రీమియం క్వాలిటీతో వస్తున్న 3 అంగుళాల్లో ఎలిఫెంట్ బేస్తో వస్తున్న విగ్రహాలు అనమాట. చాలా చాలా బాగుంటాయి. డీటెయిలింగ్ అనేది కానీ చక్కగా మన చిన్న పూజ గదిలో పెట్టుకోవచ్చు. అలాగే కార్ డాష్ బోర్డ్స్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో డిజైనింగ్ అనేది మాత్రం ఇక్కడ చూడండి, అమ్మవారి కురులు ఇవన్నీ కూడా మీకు చాలా చాలా డీటెయిలింగ్ అనేది తెలుస్తుంది. సో చాలా స్పెషల్ మోడల్. సో నెక్స్ట్ నేను చూపిస్తున్న గణపతి మోడల్ వచ్చేటప్పటికి మనకి అంబ్రిల్లా వస్తుందన్నమాట. సో స్వామివారికి చక్కగా పైన గొడుగు కూడా వస్తుంది. గొడుగు కూడా డిజైన్ చూడండి ఎంత అందంగా ఉందో, మీకు సాలిడ్ లుక్తో కనిపిస్తున్నట్టు గొడుగు పైన డిజైను. అలాగే వాటి ఒక అరలు, ఆ అరల మధ్యలో మీకు రోజెస్ అన్నమాట, రోజెస్ పైన గోపురము. సో అలాగే గణపతి, మహాగణపతి చూడండి ఎంత అందంగా ఉన్నారో. అలాగే కమలంలో కూర్చున్నట్టు ఆ కమలం కింద మళ్ళీ బేసు, ఆ బేస్ చుట్టూతో చిన్న చిన్న పువ్వుల డిజైను. సో చాలా చాలా బాగుంటుంది. మీకు పీటలో ఉంది కాబట్టి తెలియట్లేదు, ఒకసారి పీటలోంచి బయట ఇప్పుడు చూడండి, పీటలోని తీసాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఇక్కడ చిన్న చిన్న పువ్వుల డిజైను, అలాగే కమలంలో కూర్చున్నారు చక్కగా, చాలా అందంగా. ఇంకా పైన గొడుగు అనమాట. సో గొడుగుతో ఉన్న విగ్రహాలు అనేది చాలా రేర్గా దొరుకుతాయి. ఇలా గొడుగులు కావాలని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం స్పెషల్ డిజైన్స్ అనమాట ఇవి. సో చాలా చాలా సాలిడ్ లుక్తో వస్తూ ఉంటే సేమ్ ఇలాగే మీకు లక్ష్మీ అమ్మవారు కూడా గొడుగుతోనే వస్తున్నారు ఇక్కడ చూడండి. సో గణపతి, లక్ష్మీ అమ్మవారు ఇద్దరు చక్కగా గొడుగులతో వస్తున్నారు. ఇంతకుముందు చూపించిన మోడల్ వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతులు విగ్రహాల సైజు వస్తున్నాయి, ఎక్కువ పెద్ద సైజు. ఇక్కడ ఏనుగులు వచ్చినాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి నక్షత్రాల పువ్వుల్లాగా వచ్చిన పీఠము, అలాగే పద్మంలో కూర్చున్న ధనలక్ష్మి అమ్మవారు. మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కుండలోంచి అమ్మవారు కనకవర్షం కురిపిస్తున్నారు, మీకు క్లియర్గా డీటెయిలింగ్ తెలుస్తుంది. అలాగే ముఖము, బొట్టు, అమ్మవారి యొక్క కిరీటము, పైన గొడుగు, ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇవి కూడా చక్కగా మనం పూజ గదిలోకి, అలాగే మనం కారులో డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో గణపతిని అయితే చక్కగా మనం గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇదొక కలెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది ప్రత్యేకంగా కార్ డాష్ బోర్డ్ మీద పెట్టుకోవడానికి, అలాగే రిసెప్షన్ కౌంటర్స్ మీద పెట్టుకోవడానికి, అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి. సో చాలా చాలా స్పెషల్ అనమాట. ఆదియోగి, యాక్చువల్గా మనకి ఈషా కోయంబత్తూరు ఆదియోగి ఉన్నారు కదా, సంపూర్ణ విగ్రహ రూపంలో వస్తుంది. యాక్చువల్గా ఇంతకుముందు నేను చూపించినవి చాలా పెద్ద పెద్ద సైజు. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఆదియోగి విగ్రహం వచ్చేటప్పటికి మనకి 3 అంగుళాల్లో వస్తుంది. కింద అయితే పులి చర్మం అనేది ఒక రాయి మీద పులి చర్మము ఆసనము, అందులో పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. చక్కగా ధ్యాన ముద్రలో ఉన్నారు స్వామివారు. అలాగే మీకు ఆ ముఖం కానీ ఆ వెనకాల కురులు చూడండి, స్వామివారి ఒక పెద్ద పెద్ద కురులు ఎంత అందంగా ఉన్నాయి ఆ కురులు. అలాగే కింద బేసు. సో అలాగే ఒక ముఖము మీకు క్లియర్గా చూపిస్తున్నాను.
స్వామివారి ఒక ముఖము, ఆయన కంఠము, ఆయన మెళ్ళలో ధరించిన వాసుకి సర్పము, అలాగే ఆయన ధరించిన రుద్రాక్షలు, అలాగే ఆయన ఒక ఛాతి, శరీరం ఆకృతి, చేతికి చుట్టుకున్న రుద్రాక్షలు, ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్గా వస్తుందన్నమాట. సో మనకి 3 అంగుళాల్లో వస్తున్న చాలా చాలా స్పెషల్ మోడల్. సో చక్కగా మనం కార్ డాష్ బోర్డ్ మీదకి, అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా గురువులు గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇదొక కలెక్షన్. నెక్స్ట్ నేను చూపిస్తున్న దీపం వచ్చేటప్పటికి శరవణ భవ దీపం అనమాట. ప్రతి మంగళవారం వెలిగించుకోవడానికి ప్రత్యేకంగా అయితే ప్రతి మంగళవారానికి, అలాగే మనం నిత్య దీపారాధన చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. సో ఇది మనకి హైట్ వచ్చేటప్పటికి చక్కగా 5 to 6 ఇంచెస్ వస్తుంది. మధ్యలో ఓంకారం వస్తుంది, అలాగే శరవణ భావ వచ్చి మధ్యలో మీకు శరవణ భావ విలక్కులో ఏంటంటే స్పెషల్ ప్రత్యేకం, ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారో ప్రత్యేకంగా ఆయన ఉపాసన చేసే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే నూనె కూడా ఎక్కువ పడుతుంది, మీకు చక్కగా విక్ హోల్డర్ వేసుకోవచ్చు ఇందులో. సో అంత పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. సో ఇది మీకు మొత్తం ఎల్లో యాంటీ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇదొక కలెక్షన్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది చాలా ప్రత్యేకమైన సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహాల కలెక్షన్లో చాలా చాలా ప్రత్యేకమైనది. మనకి 6 క్షేత్రాలు ఉన్నాయి కదా, 6 ముఖాలకి సంకేతంగా 6 క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. సో ప్రతి క్షేత్రంలో స్వామివారు నుంచునుంటే ఒక తిరుపరం కుండ్రంలో మాత్రమే ఇలా మనకి కూర్చుని దర్శనం ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూస్తూ ఉంటే వరద అభయహస్తాలతో చక్కగా నెమల వాహనం మీద ఆసనంలో కూర్చుని ఉంటారు. సో స్వామివారి యొక్క కిరీటం దగ్గర నుంచి స్వామివారి యొక్క నామాలు, ఆయన ముఖము, కంఠహారాలు, కన్నకొండలాలు, ప్రతిదీ కూడా చాలా 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 స్పష్టంగా ఉంటుంది అనమాట. సో ఎవరైతే స్వామివారి యొక్క 6 రూపాలు అంటే 6 క్షేత్రాల విగ్రహాలు కలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇదొకటి అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాకా తిరుపతి కొండ్రం ఈ విగ్రహం అనేది బయటికి రాల. మనకి పళని మురుగన్ వచ్చారు, అలాగే తిరుత్తణిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వచ్చారు, అలాగే తిరుచెందూరు మురుగన్ వచ్చారు, అందరూ వచ్చారు. కానీ తిరుపరన్ కుండ్రంది మాత్రం మనకి రాలేదు. సో ఇది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ క్షేత్రంలో స్వామివారు మనకి ఇలాగే ఎలా అవుతున్నారో చక్కగా కూర్చుని మనకి అభయం ఇస్తూ ఉంటారు, మనని కరుణిస్తూ ఉంటారు. సో ఇది మొత్తం మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది, చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. సో అలాగే నెమలి ఒక వాహనము, ఆ వాహనం మీద పీట, అలాగే ఆ కింద సర్పము, నెమలి కాళ్ళ కింద ఉన్న సర్పము, ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. సో ఇదొక కలెక్షన్. సో చిన్న సైజు ఉర్లీలు అడుగుతున్నారు చాలామంది. చిన్న సైజు ఉర్లీలు అండి, షాప్ టేబుల్ మీద కానీ వాటి మీద పెట్టుకోవడాకని. సో యాంటిక్లో మనకి 7 ఇంచెస్లో చాలా లోతైన ఉర్లీ వస్తుంది. ఇక్కడ మధ్యలో ఆర్చ్ వచ్చేప్పటికి మందిరం లాగా గంట వస్తుంది అనమాట. సో మందిరం గంట ఉర్లీ అనమాట, చాలా చిన్న సైజు వస్తుంది. సో ఇది మొత్తం మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ హై ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అనమాట. అందులోనే మీకు గణపతి ఉర్లీ కూడా వస్తుంది. సో రెండు కూడా మీకు వచ్చేటప్పటికి చక్కగా 7 ఇంచెస్ రౌండ్ అనమాట. అలాగే లోతు కూడా మనకి 3.5 అంగుళాల లోతు వస్తుంది. ఇక్కడైతే చక్కగా గణపతి వచ్చి అటు ఇటు మూషికాలు వచ్చి చాలా బాగుంటుంది. ఈ ఉర్లీకి కూడా డిజైన్ చుట్టూరుతో కూడా మనకి ఆకు డిజైన్లో కూడా మనకి చుట్టూ ఫ్లవర్స్ ఆకు డిజైన్లో కూడా ఇవ్వటం జరిగింది. సో అటు ఇటు మూషికాలు, మధ్యలో గణపతి, అలాగే ఇది మందిరం ఉర్లీ. సో రెండు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి 7 ఇంచెస్లో వస్తున్నాయి. సో ఇది రీస్టాక్ మోడల్ అనమాట, చిన్న సైజు ఉర్లీలు కాబట్టి మనకి ప్లేస్ అనేది పెద్దగా అక్కర్లా. ఎక్కడైనా మనకి ఒక 8 ఇంచెస్ ప్లేస్ ఉన్నా సరిపోతుంది ఉర్లీ పెట్టుకుని డెకరేట్ చేసుకోవడానికి. అది ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, షాప్ అయినా, ఏదైనా సరే. అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటాయి. హై ప్రీమియం ఎల్లో యాంటిక్ పాలిష్తో వస్తుంది. సో ఇదొక కలెక్షన్. సో నెక్స్ట్ మీకు చూపిస్తున్న రీస్టాక్ మోడల్ వచ్చేటప్పటికి మనకి వాల్ హ్యాంగింగ్, రాధాకృష్ణ వాల్ హ్యాంగింగ్ అనమాట. సో ఇది వాల్ ఫ్రేమ్. యాక్చువల్గా మనకి ఈ డిజైన్ అనేది ఫైబర్ గ్లాసుల్లో వాటిలో వస్తూ ఉంటాయి. గిఫ్టింగ్కి, మనకి పెళ్ళిళ్ళకి వాటికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ఇది బ్రాస్లో వచ్చింది. అలాగే ఇది రీస్టాకు. ఇక్కడ స్వామివారు అయితే శ్రీ సాయినాథుడి కింద ఉంటాడు. యాక్చువల్గా ఆయన అలంకారం అంత బాగుంటుంది. తలపాగా కానీ ప్రతిదీ కూడా ఆయన ఒక కళ్ళు, ఆయన ఒక తిరునామము, చిరుమందహాసంతో
ఆనందంతో నవ్వుతూ ఉంటారు. అలాగే అమ్మవారు కూడా అదే సిగ్గుతో నవ్వుతూ ఉంటారు, సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటారు. చిరుమందాసం చాలా చాలా అందంగా ఉంటుంది. ఆ పైన అలాగే తోరణం, ఆర్చి తోరణం కానీ, ఆ ఆకులు కానీ, అలాగే అమ్మవారి యొక్క అలంకారం కానీ, అమ్మవారు సిగ్గుపడుతున్న విధానం, అలాగే అమ్మవారి యొక్క నగలు, స్వామివారి నగల అలంకరణ, స్వామివారి యొక్క చేతితో పట్టుకున్న మురళి కానీ, అలాగే కింద వచ్చిన పెద్ద పెద్ద రోజు అంటే గులాబీ పువ్వులు పెద్ద పెద్దవి, వాటి చుట్టూతున్న రేఖలు, ఆకులు చాలా చాలా బాగుంటుంది. మనకి హైట్ వచ్చేటప్పటికి 1.5 ఇంచెస్ హైట్ వస్తుందన్నమాట. ఇది నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే హై ప్రీమియం ఫినిషింగ్. మీకు ఇక్కడ స్వామివారి అమ్మవారి బుగ్గలు ఏదైనా పట్టుకున్నా కూడా మీకు ఆ ఫినిషింగ్ అనేది ఫీల్ అవ్వచ్చు. ప్లస్ అదిగాక చాలా ముక్కు పొడక పెట్టుకునే అమ్మవారి ఎంతో అందంగా అలంకారంగా తయారై ఉంటారు. అలాగే చక్కగా ఎవరికైనా పెళ్ళికి కానీ, అలాగే ఇంట్లో బెడ్రూమ్లో అలంకారం చేసుకోవడానికి కానీ, లివింగ్ రూమ్లో అలంకారం చేసుకోవడానికి కానీ రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్ అనేది చాలా చాలా విశేషమైంది. రాధాకృష్ణులు ఎక్కడవుతుంటారో అక్కడ భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది అంత వాళ్ళొక్క అంటే ప్రేమ అనేది ఎక్కువ ఉంటుందని, అలాగే రాధాకృష్ణులు వేరు కాదు, ఇద్దరు ఒకే ఆత్మ అని చెప్పి మనకి చాలా చాలా పెద్ద పురాణాల ఆధారంగా తెలపబడుతుంది. ఎందుకంటే అందరిలో ఉన్న భయం ఏంటంటే రాధాకృష్ణులు ఎక్కడ వివాహం చేసుకోలేదన్న ఒక అపనమ్మకం అయితే ఉంది. సో అది యాక్చువల్గా రాధాకృష్ణ ఇద్దరు విడివిడిగా ఉంటేనే కదా ఒకళ్ళనొకళ్ళు వివాహం చేసుకునేది. సో ఇద్దరు ఒకే ఆత్మగా ఉన్నప్పుడు ఎలా వివాహం చేసుకుంటారు? సో రాధాకృష్ణులు విగ్రహం అయినా, వాల్ హ్యాంగింగ్ అయినా, ఫోటో ఫ్రేమ్ అయినా, ఈ స్టిక్కర్ అయినా అట్లీస్ట్ ప్రతి ఇంట్లో బెడ్రూమ్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ ఉండి తీరాలన్నమాట. సో ఇదొక చాలా చాలా స్పెషల్ కలెక్షన్. సో ఈరోజు నేను మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చితే వాటి ఒక స్క్రీన్ షాట్స్ అనేది తీసి పంపించండి. ఉంటానండి. మణికుమార్, కుంభకోణం కాపర్ అండ్ బ్రౌజ్ షాప్, 1 టౌన్, బందర్ రోడ్, విజయవాడ.